ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 4,44,216 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకున్నారు. గతంలో ఈ స్థాయిలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోలేదు. దీంతో ఉద్యోగులు భారీ పోలింగ్ వెనుక రీజన్ ఏంటా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. ఉద్యోగులు కదం తొక్కడాన్ని గమనిస్తే కూటమికే ఉద్యోగులు బలంగా మొగ్గు చూపినట్టు కనిపిస్తోందని టీడీపీ నమ్ముతోంది. ఉద్యోగులు అంతరాత్మ సాక్షిగా తీర్పును వెలువరించబోతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విసుగు చెంది ఒక నిర్ణయం తీసుకున్నారనేది టీడీపీ వాదన. ఓటుతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని ఉద్యోగులు చెబుతూ వచ్చారని, పోస్టల్ బ్యాలెట్తో అది నిజం చేశారని టీడీపీ నేతలు బాహాటంగానే అంటున్నారు. 70% పైగా ఉద్యోగులు టీడీపీ కూటమికే ఓట్లు వేసినట్టు చెబుతూ ఈ లెక్కను చూస్తే ఉద్యోగుల్లో వైసీపీ ప్రభుత్వం పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత అర్థమవుతోందని, ఉద్యోగులే కదా అని అనుకోవడానికి వీల్లేదు. వారి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఇదే వైఖరితో ఉండే అవకాశాలే ఎక్కువ అని, అదంతా తమకు కలిసి వస్తుందని టీడీపీ ధీమాగా ఉంది. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్కు సంబంధించి నెల్లూరు పార్లమెంటు పరిధిలో అత్యధికంగా 22,650 పోస్టల్ ఓట్లు, అత్యల్పంగా అమలాపురం పార్లమెంటు పరిధిలో 14,526 ఓట్లు పోలయ్యాయి. టఫ్ ఫైట్ ఉన్న చోట ఈ ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై పార్టీలు ఫోకస్ చేశాయి. అవి తమకే అనుకూలమని నమ్ముతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పెరగడంపై రాజకీయ వర్గాల్లోనూ భిన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలాగే పార్టీలు కూడా తమకు అనుకూలంగా చెప్పుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే ఉద్యోగులు అధిక సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసినట్లు కూటమి నేతలు చెప్తున్నారు. అయితే తమ ప్రభుత్వ విధానాలు నచ్చి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఓట్లు వేసేందుకు వచ్చినట్లు అధికార వైసీపీ చెబుతోంది. ఈసారి ప్రతి ఉద్యోగి తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి మరీ చెప్పారు కూటమికి ఓటు వేయండి అని. ఉద్యోగుల పిల్లలు ఎంత దూరంలో ఉన్నా కూడా ఓటు వేయడానికి వచ్చారు. కూటమి కోసమే అనేది టీడీపీ నమ్మకం. ఒక కుటుంబం అంటే ఒక్కరే కాదు, 2 నుండి 3 ఓట్లు కూడా ఉంటాయి. అవి తమకు కలిసి వస్తాయని అంటున్నారు. అయితే తమ ప్రభుత్వం ఉద్యోగుల్ని అన్ని విధాలా ఆదుకుంది అని, ఒకటి అరా తప్పితే అన్ని డిమాండ్స్ నెరవేర్చాము కనుక తమ వైపే మొగ్గు చూపుతారని వైసీపీ అంటోంది. ఇక ఏపీలో ఉద్యోగుల ఓట్లన్నీ తమకేనని టీడీపీ ధీమాగా ఉంది. వైసీపీ హయాంలో ఉద్యోగులను తిప్పలు పెట్టారని, టీచర్లకు వైన్ షాపుల వద్ద డ్యూటీలు వేశారని, ఇతర డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగుల స్వేచ్ఛను హరించారనేది టీడీపీ ఆరోపణ. కానీ వాస్తవం వేరు అని వైసీపీ అంటోంది. సీఎం జగన్ వల్ల ఉద్యోగులు పొందిన సచివాలయ స్టాఫ్ అంతా జగన్ వైపే ఉన్నారని, కరోనా కష్టకాలంలో కూడా ఖజానా నష్టాలను తమ వైపు రుద్దకుండా తమని ఆదుకున్న సీఎం జగన్ ఆలోచనలను ఉద్యోగులు అర్థం చేసుకున్నారని వైసీపీ అంటోంది. నాడు నేడుతో పాఠశాలలను మెరుగుపరిచిన జగన్ ముందు చూపుని టీచర్లు అభినందిస్తున్నారని, డిజిటల్ బోధనతో విద్యా ప్రమాణాలను పెంచిన ముఖ్యమంత్రికి ఉపాధ్యాయులు మద్దతు ఇచ్చారని వైసీపీ నమ్ముతోంది. అందుకే పోస్టల్ బ్యాలెట్ వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయనేది వైసీపీ వాదన. మరి ఎవరి వాదన నిజమవుతుందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.